చీకటి చీల్చే వెలుగు చింతమనేని మన రేపటి ఆశల గొడుగు చింతమనేని చిరుత పులై దూకుతాడు చింతమనేని మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని చంద్రబాబు ఆశయాల శ్రామికుడితడు చైతన్యం ఉద్భవించే సైనికుడితడు పసుపు జెండ పట్టుకున్న పరశురాముడు ఇతడు పదపదరా యుద్ధానికి సిద్ధంగుండు వేరాముందడు వేల వేల తరములకే ఔదాంగొడుగు వేరాముందడుగు నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు చింతమనేని ప్రభాకరన్న అండ ఉందిలే పోరాడు చీకటి చీల్చే వెలుగు చింతమనేని మన రేపటి ఆశల గొడుగు చింతమనేని చిరుత పులై దూకుతాడు చింతమనేని మన చింతలన్నీ తీర్చేటి చింతమనేని నడిచొచ్చే నిలువెత్తు ధైర్యం ఇతడు ఎదుట ఎవడున్నా ఎదిరించి నిలబడతాడు ఆకలి తీర్చే అమ్మ గుణమున్నోడు నిత్య అన్నదానమేరా ఇంట్లో చూడు నమ్మిన వాళ్ళ అండ నిలిచేటోడు నాయకుడంటే అచ్చం ఇట్లుంటాడు మన దెందులూరుకే బంధువై ఎదిగాడు ఎవడి ముందైనా నిలబడి నినదించే గనుడు ఓట్ల కొరకు నంగనాచి పాట్లే పడడు అన్న ఓటమైన గెలుపైన మనతో ఉంటాడు వేరాముందడుగు వేల వేల తరములకే ఔదాంగొడుగు వేరాముందడుగు నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు దడదడలాడించే సింగమోలే అందలేసి వస్తున్నాడు చింతమనేని ప్రభాకరన్న అండ ఉందిలే పోరాడు యువత కొరకే మన అన్న యోచిస్తాడు వాళ్ళ భవిత కొరకే బంగారు బాటలు వేస్తాడు అన్నా అంటే నేనున్నానంటాడు మన ఆపదలో సాపదలో తోడుంటాడు ఇంకెన్నాళ్ళు మనకు ఈ కన్నీళ్ళు తెంచుకొని వెళదాము ఈ సంఖ్యలు చింతమనేని పేరు వింటే చాలు శత్రువు గుండెల్లో దిగవాగున పాలు తెలుగుదేశ చైతన్య రథ సారథులు ఎవరో కాదు నువ్వు నేనే పదరా కదులు వేరాముందడుగు వేల వేల తరములకే ఔదాంగొడుగు వేరాముందడుగు నిన్ను అపేదెవడో నీ గుండెను అడుగు దడదడలాడించే సింగమోలే అంగలేసి వస్తున్నాడు చింతమనేని ప్రభాకరన్న అండ ఉందిలే పోరాడు అంధకారమున మునిగిన ఆంధ్ర నేలను కదం దొక్కి కాపాడగ లోకేశన్నో పేరుకు సర్కారు సంక్షేమాలు పేరుకు పోతున్నాయి పేదరికాలు ఉపాధి లేక యువత వీధుల పాలు రైతులు మహిళలు మన విద్యార్థులు అగమ్య గోచరమే అందరి కథలు అందుకే పద ముందుకే అంటున్నది రాయువగలం చలో అన్యాయాన్ని దిరించే సైన్యమే రయువగలం పిల్లోడి నుదిలి మన ఇంటి ముందుకొచ్చాడమ్మా ఆ తారక రాముడి బాటలో
తెలుగుదేశం చదువుతాను ఎగరేసి ఎగరేసి కన్నకి జై కొట్టను చూడు మన అందరికీ నమస్కారం. యువగళం నవశకం ఏదైతే నారా లోకేష్ గారి పాదయాత్ర 132 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఇవాళ విజయనగరం జిల్లా కోలేపల్లి గ్రామంలో జరుగుతున్న ఎన్నికల శంఖారావానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలి వెళ్ళడం జరుగుతా ఉంది. ఈరోజు అనపర్తి నియోజకవర్గం నుంచి 4 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరి కార్యక్రమానికి బయలుదేరడం జరుగుతా ఉంది. ఇప్పుడు ఏదైతే రంగంపేట మండలం ఎస్టీ రాజాపురం దగ్గర నుంచి కార్యకర్తలు అందరూ బయలుదేరడం జరుగుతా ఉంది. రంగంపేట అనపర్తి మండలాలకు చెందిన కార్యకర్తలు, అదేవిధంగా బిక్కవోలు పెదపూడి మండలాలకు చెందిన కార్యకర్తలు పెదపూడి గ్రామం నుంచి కాకినాడ మీదుగా అందరూ అనకాపల్లికి చేరుకొని అనకాపల్లి నుంచి అందరూ కలిసి బహిరంగ సభకు వెళ్ళడం జరుగుతా ఉంది. వాళ్ళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజానీకం పూర్తిగా విసిగిపోయిన పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇవాళ ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరి నారా లోకేష్ గారు ఇవాళ తెలుగు ప్రజలకి ఒక ఆశాకిరణంగా, యువతకు ఒక ఆశాకిరణంగా, మహిళలకు ఒక ఆశాకిరణంగా, రైతాంగానికి ఒక ఆశాకిరణంగా ఇవాళ ముందుకు రావడం జరిగింది. యువత భవిత కోసం అని ప్రారంభించిన యువగలం అన్ని వర్గాల ప్రజలతో మమేకమై ఇవాళ నారా లోకేష్ గారు దిగ్విజయంగా ఈ పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఇవాళ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజానీకం హాజరవుతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హాజరవుతా ఉన్నారు. అత్యద్భుతంగా ఈ సభ విజయవంతం కాబోతా ఉంది. ఈ సభనే నాందిగా తీసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తా ఉంది. ఇవాళ అనపర్తి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న తెలుగు తమ్ముళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.